Welcome to Summer TV Singapore. సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం స్థానిక టాంపనీస్ సెంట్రల్ పార్క్ లో నిర్వహించిన బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. పితృ అమావాస్య నాడు ప్రారంభమై 9 రోజుల పాటు కొనసాగి చివర్లో సద్దుల బతుకమ్మతో ముగిసే ఈ వేడుకల్లో మహిళలు పూలనే గౌరమ్మగా పేర్చి రోజుకో బతుకమ్మగా పూజించి ఆశీస్సులు పొందడం సంప్రదాయం. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన ఈ వేడుకలకు సింగపూర్లోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఆడపడుచులు, పిల్లలు, పెద్దలు హాజరయ్యారు. పూలతో తయారు చేసిన అందమైన బతుకమ్మలను మధ్యలో ఉంచి అందరూ కలిసి వలయాకారంలో జానపద పాటలు పాడుతూ ఆడుతూ లయబద్ధంగా చప్పట్లు కొడుతూ ఆనందంగా వేడుక జరుపుకున్నారు. సంప్రదాయ వస్త్రధారణలో చిన్న పెద్ద అందరూ ఆడిపాడి ఈ వేడుకను మరింత రంగరించారు. ఈ సందర్భంగా సింగపూర్ స్థానికులు కూడా వేడుకను ఆసక్తిగా తిలకించారు. కార్యక్రమం ముగిసిన తర్వాత బతుకమ్మలను శాస్త్రోక్తంగా నిమజ్జనం చేశారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతిని, దాని విశిష్టతను సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి వివరించారు. ఈ పండుగ తెలుగువారి ఐక్యతను ప్రపంచమంతా చాటుతుందని, సింగపూర్లో కూడా ఈ సంబరం నిర్వహించడం వల్ల తెలుగువారంతా ఒకటైనట్లు అనిపిస్తోందన్నారు. తెలుగు సమాజంలో సభ్యత్వం తీసుకోవాలని, అందరూ కలిసి ఈ సంస్కృతి పునరుద్ధరణకు కృషి చేయాలని కోరారు. ఇవన్నీ చేయాలి అంటే బేసిక్ ఏంటంటే మన కమిటీలో కమిటీ అనే కాదు, సమాజంలో కూడా అందరూ మెంబర్ అయి ఉంటే మాకు కూడా చాలా అనువుగా ఉంటుంది. మన ఎకనామిక్స్ పరంగా చూసుకున్నా కానీ మెంబర్షిప్ ఎంతమంది ఉంటే దాని ప్రకారం మనం అందరికీ స్పాన్సర్షిప్ కోసం అందరిని అడగడానికి చాలా అనువుగా ఉంటుంది. అందుకని దయించి అందరూ మెంబర్షిప్ తీసుకోండి. అట్లానే సమాజాన్ని మనం అందరం కలిసికట్టుగా ముందుకు నడుపుతాం. JSTS దీనికి ప్రత్యేకంగా శ్రీని చేసినటువంటి కష్టం అందరూ గుర్తించాము. అలాగే అనిల్ గారు, మా సెక్రటరీ గారు, ఆయన కూడా ఎంతో వాల్యుబుల్ ఇన్పుట్స్ ఇచ్చారు అన్ని చక్కగా సీమ్లెస్గా జరగడానికి. అలాగే జ్యోతి యాజువల్ ఆయన ప్రత్యేకంగా మెన్షన్ చేయాలంటే నాకు కూడా సిగ్గేస్తుంది, ఎందుకంటే ఎప్పుడు అన్ని కార్యక్రమాల్లో ముందుంటాడు. సో థ్యాంక్స్ ఎ లాట్. RRHS, నార్పిణి టాంపనీస్, CC, IIEC వంటి స్థానిక సంస్థల సహకారంతో సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు జరిగాయని కార్యక్రమ నిర్వాహకులు పుల్లనగారి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ముఖ్యంగా బతుకమ్మల అందం ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉత్తమంగా అలంకరించిన 3 బతుకమ్మలకు ప్రత్యేక బహుమతులు అందజేశారు. అలాగే ఈ సంవత్సరం 8 ప్రోత్సాహక బహుమతులు కూడా ప్రదానం చేశారు. కొత్త సుప్రియ సారథ్యంలో నడుస్తున్న అమ్మవారి చారిటబుల్ సంస్థ సహకారంతో ఈ బహుమతులు అందించామన్నారు. సుప్రియ గారు వాళ్ళ పేరెంట్స్ కలిపి ఈ ట్రస్ట్ రన్ చేస్తున్నారు. గత 1.5 year నుంచి రాజమండ్రిలోని గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్స్ కాకుండా వచ్చిన వాళ్ళకి ఫుడ్ ఆప్షన్స్ తక్కువ ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయడం కోసం ఫ్రీగా చపాతీ మిషన్స్ అరేంజ్ చేసి చపాతీస్ అప్పుడప్పుడు అన్నదానము చేస్తున్నారు. ఇదంతా పర్సనల్ డొనేషన్స్ మీద, కొంచెంమంది ఫ్రెండ్స్ సపోర్ట్ మీద నడుస్తుంది. సో మరికొంతమంది ముందుకు వచ్చి ఉత్సాహంగా సపోర్ట్ చేస్తుంటే వాళ్ళ బర్త్డే ఈవెంట్స్ కానీ ఎనీ స్పెషల్ ఈవెంట్స్ రోజున మీరు స్పాన్సర్షిప్ చేస్తే మీ తరపున మేము అక్కడ అందరికీ అన్నదానం చేస్తాము. ఈ అవకాశం ఇచ్చిన STS వాళ్ళకి, STS కమిటీ వారికి, సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. ఈరోజు సింగపూర్ తెలుగు సమాజం వారు ఘనంగా బతుకమ్మ వేడుకలు చేశారు. దానిలో నేను ఫస్ట్ టైం అమ్మా చారిటబుల్ ట్రస్ట్ తరపున గిఫ్ట్ స్పాన్సర్స్గా నేను చేసుకున్నాను. సో ఫస్ట్ కొంచెం నేను అమ్మా చారిటబుల్ ట్రస్ట్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ అమ్మా చారిటబుల్ ట్రస్ట్ 2013లో స్టార్ట్ చేశాను. 18 months నుంచి అప్పటి నుంచి సర్వీసెస్ అనేది కంటిన్యూ జరుగుతుంది. 18 months నుంచి రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతిరోజు అంటే పేషెంట్లు గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చిన పేషెంట్స్ వాళ్ళకి ఎప్పుడు ఎలా తినాలి, అక్కడ ఉన్న సదుపాయం హోటల్స్ అనేది హైజీనిక్గా ఉండదు. సో వాళ్ళు చెయ్యి చాపి ఇది కావాలి లేకపోతే బయటికి వెళ్ళి తిందాము అని ఉండదు. సో ఆ హాస్పిటల్లో నేను గవర్నమెంట్ తరపున అప్రూవల్ తీసుకుని 18 months నుంచి అన్నదానం చేస్తున్నానండి. దీనికి మా నాన్నగారి ప్రోత్సాహం చాలా ఉంది. నేను అమ్మ
అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఇంకా చాలా స్లమ్ ఏరియా ప్రాజెక్ట్ తీసుకోబోతున్నాను. నాకు సింగపూర్ ప్రజల నుంచి, ఇండియా ప్రజల నుంచి నాకు కొంచెం స్పాన్సర్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తే జెన్యూన్ ఎవరికైతే నెససరీ ఉందో వాళ్ళకి నేను అప్రోచ్ అయ్యి నా చేతికి నా చేతికి ఎంత చేయగలనో అంత చేయటానికి ప్రయత్నిస్తున్నాను. దీని కవరేజ్ ఇచ్చినందుకు సుమన్ టీవీ వారికి, అరుణ గారికి, రాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి సుమారు 2000 మంది హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారని కార్యదర్శి పోలిశెట్టి అనిల్ కుమార్ తెలిపారు. వారికి కార్యక్రమం అనంతరం కుంభకర్ణ, మిస్టర్ బిర్యానీ, ఫ్లేవర్స్ తందూర్ లాంజ్, ఆంధ్ర కర్రీ, బంజారా రెస్టారెంట్ వంటి వారి భాగస్వామ్యంలో భోజన సదుపాయం ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. వేడుకను విజయవంతం చేసేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. 10 మంది లక్కీ విజేతలకు వెండి, ఇతర ఆకర్షణీయ బహుమతులు అందజేశారని చెప్పారు. సింగపూర్లో తెలుగు వాసుల ఐక్యతను చాటుతూ వారి సాంస్కృతిక భావాలను పదిలపరిచిన ఈ బతుకమ్మ వేడుక సింగపూర్ తెలుగు సమాజానికి మరింత గౌరవం తీసుకొచ్చినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. సింగపూర్ తెలుగు సమాజం తరపున అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు అండి. ఎన్నో సంవత్సరాలుగా సింగపూర్ తెలుగు సమాజం సింగపూర్లో బతుకమ్మ ఉత్సవాలను చేస్తూ ఉంది. సింగపూర్లో మొట్టమొదటిసారిగా బతుకమ్మని సింగపూర్ తెలుగు సమాజం నిర్వహిస్తూ అప్పటి నుంచి కూడా కంటిన్యూ చేస్తూ ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా చేస్తుంది. ఇవాళ దాదాపు 2000 మంది మన సింగపూర్ తెలుగు సమాజం నిర్వహించినటువంటి బతుకమ్మ కార్యక్రమానికి హాజరయ్యారు. అలాగే దీన్ని పరోక్షంగా కూడా ఆన్లైన్లో మేము ఏర్పాటు చేసినందువల్ల దాన్ని కూడా చాలామంది వీక్షించారు. అలాగే ఆటపాటలతోటి అందరూ కూడా మహిళలు ఇళ్ల నుంచి వాళ్ళ సాంప్రదాయబద్ధంగా బతుకమ్మలను తీసుకొచ్చారు. మామూలుగా 4వ రోజు అట్ల బతుకమ్మ అయినప్పటికీ ఇవాళ ఆదివారం కావటాన అందరూ కూడా సౌకుటుంబ సమేతంగా అందరూ వచ్చారు. వాళ్ళందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తున్న సింగపూర్ తెలుగు సమాజం తరఫున ఈ సంవత్సరం ఇప్పుడు చేసుకునే విధంగానే చాలా ఘనంగా టాంపనీ సెంట్రల్ పార్క్లో చేసుకోవడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో మనకి ఎంతో సహకరించిన ఎస్టీఎస్ కమిటీ మెంబర్స్ కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు మరియు ఎంతోమంది సింగపూర్లో నలుమూల నుంచి వచ్చిన అందరికీ మా ధన్యవాదాలు. అంతేకాకుండా ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి కారణమైన మా స్పాన్సర్స్, ఫుడ్ పార్ట్నర్స్ మరియు గిఫ్ట్ పార్ట్నర్స్, వీరు సపోర్ట్ మనకి ఎప్పుడు కంటిన్యూ అవుతుంటుంది. ఈరోజు మనకు చాలా మంచి ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది, ఫుడ్ చాలా బాగుందని. సో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై సింగపూర్ తెలుగు సమాజం. సుమన్ టీవీ ప్రేక్షకులకు, ఇక్కడికి వచ్చిన అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు అండ్ దసరా శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా సింగపూర్ తెలుగు సమాజం బతుకమ్మ పండుగ సంబరాలను అంగరంగ వైభవంగా జరుపుకున్నాం టాంపనీ సెంట్రల్ పార్క్లో. ప్రపంచ నలుమూలల నుండి ఆన్లైన్లో వీక్షించిన అందరికీ కూడా పేరున ధన్యవాదాలు. మా ప్రతి ఈవెంట్కు వెనుకంజ ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మా ఫుడ్ పార్ట్నర్స్ కుంభకర్ణ, తందూర్ లాంచ్, మిస్టర్ బిర్యానీ, ఫ్లేవర్స్ మరియు ఆంధ్ర కర్రీ, అలాగే గిఫ్ట్ స్పాన్సర్స్ సుప్రియ గారికి, అమ్మ చారిటబుల్ ట్రస్ట్ తరఫున సుప్రియ గారికి కూడా ప్రత్యేక అభినందనలు. మన ప్రోగ్రామ్ని కవర్ చేసిన సుమన్ టీవీకి కూడా ప్రత్యేకంగా అభినందనలు. థ్యాంక్ యూ అరుణ గారు, థ్యాంక్ యూ రాజు గారు. అందరూ చాలా అందమైన పెద్దవైన బతుకమ్మలు తీసుకొచ్చి చాలా సాంప్రదాయబద్ధంగా మన ఆడపడుచులందరూ కూర్చొని అక్కచెల్లెళ్ళు ఆటపాటలతో మంత్రముగ్ధులు చేశారు అందరినీ, ఆహుతులందరినీ. ఈరోజు సింగపూర్ తెలుగు సమాజం నిర్వహించిన ఈ బతుకమ్మ వేడుకలకు వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలు. అందరూ చాలా ఉత్సాహంతో కనుల పండుగగా ఈ పండుగని చాలా బాగా జరుపుకున్నాము. సో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కృతజ్ఞతలు. అందరూ చాలా ఉత్సాహంతో జరుపుకున్నాము. అందుకుగాను ఈరోజు ఫుడ్ స్పాన్సర్స్కి మరియు గిఫ్ట్ స్పాన్సర్స్కి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.